తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభ్యులు, నెల్లూరు రూరల్కి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. శ్రీ పాలూరు రామకృష్ణయ్య గారు, బీసీ సంఘం ప్రముఖ నేత. శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ తొంగతుర్తిలో పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, మహబూబాబాద్ లోక్సభ సభ్యులు. ఇక మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు నిన్న చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానంగా కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారనే చర్చకు ఆయన తెరదీశారు. కుల రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబు గారు మండిపడటం, మీరు చేస్తున్నారా, నేను చేస్తున్నానా కుల రాజకీయాలు, నా వెనక జగన్ ఉన్నారా, మీ వెనక ఎవరున్నారు అంటూ జగన్ వెనక నా వెనక ఉంటే రాజకీయాలు తప్పుకుంటాను, మరి మీరు కూడా అలా రుజువు చేయలేకపోతే తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. అయితే అదే సమయంలో మందకృష్ణ మాదిగ వెనక, ముద్రగడ వెనుక జగన్ ఉన్నారంటూ టీడీపీ నేతలు ముద్దుకృష్ణ నాయుడు గారు తదితరులంతా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేయడం కొత్తగా ఉందా? మరి కార్పొరేషన్లు, కులాల వారీగా కార్పొరేషన్లు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు కుల రాజకీయాలు ఇతరులు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ముందుగా కుల రాజకీయాలు వాటి పరిస్థితి పైన ముందుగా శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు ముందుగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, కొమ్మినేని గారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాపుల ఉద్యమం అనేది ఏదో కుల రాజకీయాల్లో ఎవరో ప్రోత్సాహంతో జరిగేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల రోజు స్పష్టంగా ఇచ్చిన హామీ, నేను అధికారంలోకి వస్తే బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన వారే చెప్పారు. ఏడాదికి 1000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తానని చెప్పిన వారే చెప్పారు. 2 సంవత్సరాలైంది, ₹1 డబ్బులు రాలా. ముద్రగడ గారు దీక్ష ప్రారంభించిందాక రిజర్వేషన్ ఒక అడుగు ముందుకు పడలా. దానికి కాపుల పక్షాన ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ దీక్ష ప్రారంభిస్తే, ఆ దీక్ష ప్రారంభించిన తర్వాత దీక్ష విరమణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, వారి ఆదేశాల మేరకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళంతా కూడా వెళ్ళి కొన్ని హామీలు ఇచ్చారు. ఏదైతే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలకు సంబంధించి కేసుల నమోదు విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరిస్తాం, ఈ కేసుల పేరుతో ఎవరిని కూడా వేధించాం, అదేవిధంగా తక్షణం 500 కోట్లు విడుదల చేస్తామని చెప్పని ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకుండా కేవలం 100 కోట్లు మాత్రం ఇచ్చారు. అప్లికేషన్లు చూస్తేనా కొన్ని వేలల్లో అప్లికేషన్లు వస్తున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లా డేటా మీకు చెప్తా, 15,000 అప్లికేషన్లు వచ్చున్నాయి. ప్రభుత్వం విడుదల చేసింది ₹7,62,00,000. ఈరోజు వాళ్ళు లోన్లు ఇచ్చింది అంటే, లోన్లు అంటే లెటర్లు ఇచ్చింది, శాంక్షన్ లెటర్లు ఇచ్చింది 120 మందికి. ఇది నిన్న చూశాను, నేను నారాయణ గారి స్టేట్మెంట్ చూశాను. ఒక పక్క 100 కోట్లు రాష్ట్రానికి మొత్తం విడుదల చేసి నారాయణ గారు చెప్తారు 192 కోట్లు ఇప్పటికే ఇచ్చేసామని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ చూసిన తర్వాత క్రింది స్థాయిలో కాపులు, ముద్రగడ పద్మనాభం గారు తాము మోసానికి గురయ్యాం, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేశారని చెప్పిన ఉద్దేశంతో జరుగుతున్న ఉద్యమం. కాబట్టి హామీలు ఇచ్చింది నువ్వు, దీక్ష విరమించేటప్పుడు మళ్ళీ హామీలు ఇచ్చింది నువ్వు, 2 సార్లు మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు మోసం చేసి ఈరోజు దానికి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే దీనికి వెనక జగన్ గారు వస్తూ ఉందని చెప్పని. కాబట్టి మిమ్మల్ని ఎవరు హామీలు ఇవ్వమన్నారు? ఒకటి కొమ్మినేని గారు, ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చారో 2 సంవత్సరాలు దాటింది, దాదాపు అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కూడా హామీల విషయంలో అడుగు ముందు పడకుంటే దానికి కడుపు మండినటువంటి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే దానికి పరిష్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచన సాగించకుండా దాన్ని తీసుకొని వచ్చి జగన్ గారిని ఎత్తిన అంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకి అలవాటు ఏమైపోయిందంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని ఎత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎత్తినా, జగన్ గారిని ఎత్తినా వేయటం. హామీలు ఇచ్చింది మీరు, అమలు చేయింది మీరు అధికారంలో ఉన్నారు. చేస్తున్నారు, మీరు చేస్తారా, ఆయన చేస్తారు? ఒకటి, ఇప్పుడు ఇక్కడ కాపు ఉద్యమాన్ని కుల రాజకీయాలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. కాపుల ఉద్యమం ఇప్పుడు ఒకటి, మందకృష్ణ గారేమో జగన్ గారి గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మందకృష్ణ గారు స్పష్టంగా, మందకృష్ణ గారి ఈనాటి ఉద్యమం కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇదే మందకృష్ణ గారిని తెలంగాణ ప్రాంతంలో తిప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు అనుకూలంగా, అంటే మీకు ఏదైనా ఒక అంశాల వారీగా మీకు అనుకూలంగా మందకృష్ణ గారు మాట్లాడితే మాత్రం ఆ రోజు మాత్రం జగన్ గారి హస్తం ఉండదు.
మరి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకం అంటే మందకృష్ణ గారు ఏదైతే చాలా కాలంగా ఉద్యోగం దానికోసం మాట్లాడితే ఆ రోజు జగన్ గారు రాస్తాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసేది ఒకటే, అయ్యా మీరు హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఇచ్చినప్పుడు ఇంకా మేలు, వాళ్ళు మరో మాట చెప్పలా, ఈ హామీలు మేము ఇచ్చేదానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని ఏదో భ్రమింపజేసి మా చేత మోసం చేసి ఈ హామీలు ఇప్పించారని చెప్పే ప్రయత్నం కూడా చేయటంలే. కాబట్టి ఇది సమంజసం కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, 2019 దాకా మీరే ముఖ్యమంత్రి. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఏ దిశగా ముందుకు పోవాలా, దాంట్లో ఉండే సాధ్యాసాధ్యాలు, ఇబ్బందులు ఇవన్నీ బహిరంగ చర్చకు పెట్టి ప్రజలను కన్విన్స్ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. కానీ అలా కాకుండా అయిన దానికి కాని దానికి మొత్తం తీసుకొని వచ్చి జగన్ గారు రాష్ట్రం ఉందంటే మీరు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రం హర్షించరు, ఖచ్చితంగా అన్ని గమనిస్తారు. రైట్. శంకర్రావు గారు హనుమాన్ జంక్షన్ నుంచి. శంకర్రావు గారు చెప్పండి, ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు, జగన్ గారా చంద్రబాబు గారు? నమస్కారం, చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నమస్కారం అండి. శ్రీధర్రెడ్డి గారి వాళ్ళకి సార్, ఈ కుల రాజకీయాలు మొదలుపెట్టి ఎలక్షన్ లో పబ్బం గడుపుకోవడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో కాపుల్ని బీసీలో చేరుస్తామని ప్రకటించింది ఆయన. హలో, మాట్లాడండి. ప్రకటించింది ఆయన. ప్రకటించిన పని కంప్లీట్ చేయకుండా ఈ రోజున కాపులు తిరగబడి ఉద్యమం చేసుకొని వస్తుంటే దాని వెనకాల జగన్ ఉన్నాడు, జగన్ హస్తం ఉందంటానికి కారణం అది ఎంతవరకు సబబు అంటారు? ప్రతి జనాలు నిజంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఉండే అవకాశం లేదండి, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజున ఆయన కుల ప్రాతిపదికన విడదీసి మాట్లాడి ఆ రోజున పబ్బం గడుపుకొని ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజున వేల కోట్లు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసరికి మొత్తం జగన్ చేస్తున్నాడు వెనకాల కూర్చుందని చెప్పి జగన్ మీద ఎట్టేసే పరిస్థితి అయింది. ఇది మొత్తం 2019 ఎలక్షన్ కి ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని అనుకున్నా 2019 ఎలక్షన్ కి జగన్ కు ఉపయోగపడే అంశాలే తప్పితే తెలుగుదేశానికి ఉపయోగపడే అంశం ఏది కాదు. రైట్. ఓకే, రామకృష్ణ గారు చెప్పండి, ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు? వీటిలో మీరంతా బాగా ఎక్కువగా ఉద్యమాలు చేస్తుంటారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కుల రాజకీయాలు అంటే అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయండి. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఒక రాష్ట్రంలోని కాదు. ఇప్పుడు మీరు మన బ్రదర్ ఈయన చెప్పిన ప్రకారము మందకృష్ణ తీసుకోండి. మందకృష్ణని తీసుకుంటే ఎవరు పెట్టింది ఆ చిచ్చు? ఏబిసిడి వర్గాలని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరిగ్గా చేశాడా ఆ వర్గీకరణ కూడా? దాంట్లో పార్లమెంట్లో పెట్టి చర్చ జరపలే, దాన్ని పాస్ చేయలే, డైరెక్ట్గా ప్రెసిడెంట్ పంపించి అసెంట్ తీసుకున్నారు. అది కొట్టేసింది సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇట్ ఈస్ అన్లాఫుల్. అది చిచ్చు పెట్టాడు. ఇది జరుగుతుంది రావణ కష్టంగా. ఏమి ఇప్పుడు ఈయన కుల రాజకీయాలంటే 120 కులాలకు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏమని? ఈవెన్ గాన్ల కులానికి ఎస్సీలో చేరుస్తానన్నాడు. చేర్చగలడా అండి? లేదా? అంత మటుకు మనం ఆలోచన చేసుకోలేమా? రాజ్యాంగం మనం అంతా చదవలేదా? ఒకసారి చూడాలి రాజ్యాంగంలో కూడా ఏముంది, ఎలా చేయగలము, వీలుంటుందా వీలుండదా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పార్టీలు ఆకాశాన్ని తెచ్చి భూమి మీద పెడతారన్నారు అనుకోండి. ఆకాశం అందరూ చూస్తున్నారు, ఉంది, అది బ్లూగా కానొస్తూ ఉంది. అయితే అక్కడ మిథ్య, అదేం లేదు, శూన్యం అది. బట్ ఎట్లా తెచ్చి పెడతాడు అనేది మనం ఆలోచన చేసుకొని ఇది తప్పురా అని ఆ దినమే విజ్ఞతతో మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దినం అది ఒప్పుకొని కాపులను బీసీలో చేరుస్తామంటే ఎప్పుడండి? ఎవరు చేర్చినారు ఇంతకుముందు? ఏమైంది? కోర్టులు కొట్టేసాయి. ఏమండి, 82 మంది అంటే కాపులు రెడ్లు. ఇప్పుడు అవుద్దని చెబుతున్నారు కదా ఆయన. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు, నేను ఎప్పుడో చెప్పాను కదండి, చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేయని, ఈ కెనాట్ డూ దట్. ఓకే, ఎందుకంటే ఆర్టికల్ 340 కానీ 15(4)లో క్లియర్ డెఫినేషన్ ఈజ్ దేర్. బీసీలు అంటే ఏమని? సోషియల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, సామాజికంగా, విద్యాపరంగా బ్యాక్వర్డ్. కమిషన్ వేసాము మేము, కమిషన్ సార్, కమిషన్ రిపోర్టే ఇది ఇంతకుముందు అనంతరామన్ కమిషన్ అనుకోండి. ఇప్పుడు ఈ కమిషన్ కూడా రాజ్యాంగ పరిధిలోనే చేస్తుందా, రాజ్యాంగ పరిధి కాకుండా చేస్తుందా? ఏదైనా విత్ ఇన్ రాజ్యాంగమే చేయాలి కదా. ఓకే, అవునా? చేయాలి. గవర్నమెంట్ అడిగితే రాసిచ్చేది ఏం కోర్టులు లేవా? సరే, తర్వాత ముందైతే ఎట్లంటే రాసిచ్చేదానికి బహిరంగ విచారణ జరపాలి కదండి. బహిరంగ విచారణ జరిపిన తర్వాత బహిరంగ విచారణలో తేలుతుంది కదా సత్తా ఎవరిది ఏమేంటి అనేది. తర్వాత మంజునాథ్ గారు వచ్చేసి ఏమంటే కర్ణాటక నుంచి తెచ్చుకోవాలని ఆయన ఇక్కడ లేరా రిటైర్డ్ జడ్జెస్ ఏమి? తర్వాత ఇంకొకటి, యాక్చువల్గా ఈ కమిషన్ కాన్స్టిట్యూషనే తప్పు. ఎందుకు తప్పు అంటానంటే, ఒక సామాజిక విశ్లేషకుడు కావాలి,
ఇద్దరు సామాజికంగా బీసీ సమస్యలను పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు కావాలి. చేశాడండి, అందరినీ ప్రొఫెసర్లు తీసుకున్నాడు. వాళ్ళ పేర్లు ఎవరైనా విన్నారా బీసీ సమస్యలతో? ఎప్పుడూ వినలే. కాబట్టి ఇదంతా తప్పుడు పద్ధతి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన అప్పుడు ఆ దినం దండుకున్నాడు ఓట్లు. ఏమి ఎన్నిసార్లు అండి, ఎంతమందికి మీరు చదవండి, ఆ చార్టర్ చదవండి, ఆయన ఇది మేనిఫెస్టో చదవండి, ఒక్కటి కూడా సాధ్యమయ్యే ఇది కాదు. ఒడ్డెర్లను ఎస్సీలో చేరుస్తానన్నాడు. ఏమి ఈ బోయలను ఎస్టీలో చేరుస్తానన్నాడు. ఇవన్నీ ఎవరండి? సెంట్రల్ ఆయన బాధపడుతున్నాడు కదా, మీ ఇతర పక్షాన్ని కుల రాజకీయాలు చేస్తున్నాయని. ఆయన చేస్తున్నాడుగా. ఎవరు రాజకీయ చేయని పార్టీ ఏదండి? నాకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కుల రాజకీయం అంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు మన కేసీఆర్ గారే చూసుకోండి, ఆయన కూడా ఈచ్ కులానికి ఇస్తున్నాడుగా. కేసీఆర్ కూడా కుల రాజకీయాలు అంతే కదండి. కుల రాజకీయాలు ఎవరైనా అందరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు కుల రాజకీయాలు. ఎందుకంటే కులాలకు ఓట్లు ఉన్నాయి. అదే వర్గ రాజకీయం చేయడం అంటే ఓట్లు పడతాయి. వర్గ రాజకీయం చేయలేదు. మీరు చూడండి, బీసీల మీటింగ్ పెట్టండి మీరు ఎక్కడైనా కూడా. ఏమి ఒక 50,000 మంది 25,000 మంది పెద్ద నాయకుడు వస్తే అది కూడా వచ్చేది కష్టం. అదే కులం పెట్టండి, చిన్న కులం, అది గాండ్ల కులం పెడితే 1,00,000 మంది వచ్చారు. అట్లా అంటే కులం మీద ప్రాధాన్యత ఉంది. కులం అంటే అందరూ పడి ఇదవుతారు. అందుకే పద్మనాభం గారు కూడా కుల రాజకీయమే చేస్తున్నాడు పక్కా. దేర్ ఇస్ నో డౌట్. కుల రాజకీయం చేయకపోతే ఎందుకు కాపులను బీసీలో చేర్చమని అడుగుతాడండి? అంటే హామీ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను. హామీ ఇచ్చాడు అంటే హామీ ఇచ్చాడు. ఎంతమందికి హామీలు ఇచ్చారు? అవన్నీ హామీలు. ఆయన ఏం చెప్పి ఉండాలంటే, మేనిఫెస్టోలో ఇచ్చిన, ఆయన నిజంగా నాయకుడు ఈ మాజీ మంత్రి అయి ఉంటే కనుక, మాజీ మంత్రినే, కుల రాజకీయాలు కాకుండా చంద్రబాబు నాయుడు ఈ కులాలకు ఇచ్చాడు, ఇవన్నీ నెరవేర్చే వరకు నేను కూర్చుంటున్నాను అని చెప్పింటే అన్ని కులాలు సపోర్ట్ చేసేటి ఆయనకు. అంతేగాని ఆయన ఒక్క కులానికి గురించి కూర్చొని మాట్లాడుతూ కుల రాజకీయం కాదు, నేను బీసీ రాజకీయం చేస్తున్నా, నేను ఎస్సీ రాజకీయం చేస్తున్నా అంటే ఎట్లా అవుతుందండి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాదు కదండి. ఇప్పుడు ముద్రగడ గారు నేను బీసీ రాజకీయం, ఎస్సీ రాజకీయం, కుల రాజకీయం అని ముద్ర రాజకీయం ఎప్పుడు చెప్పటంలే. ముద్రగడ పద్మనాభం గారు మొట్టమొదటి నుంచి కూడా దాదాపు 25 సంవత్సరాల ముందు నుంచి కూడా కాపు రిజర్వేషన్ విషయం మీద పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆ యొక్క హామీ కోసం పోరాడుతున్నాడు. కానీ కాబట్టి దయచేసి ముద్రగడ పద్మనాభం గారిని దాన్ని ఏదో రాజకీయంగా చూడాల్సిన అవసరం అయితే లేదని నా అభిప్రాయం. ఇది రాజకీయమే కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాజకీయం చేస్తున్నారని. ఈయన వచ్చేసి జగన్ వెనకట్లో ఉన్నాడు అంటున్నాడు, ఆయన లేడు అంటున్నాడు. అంటే అది ఒకటండి. మీరు సార్ ఒక విషయం సార్, ఇంపాసిబుల్ అయిన ఒక డిమాండ్ని తీసుకొని మీరు దాని మీద నిరాహార దీక్ష చేసి ఉద్యమం చేస్తున్నారంటే అది రాజకీయం కాక ఇంకేమైతుంది? మీకు తెలిసేది ఇంపాసిబుల్ అని, ముద్రగడ పద్మనాభంకు తెలిసేది ఇంపాసిబుల్ అని. ఏమండి 82 మంది ఎమ్మెల్యేలు ఉంటే అది అనాలండి. ఇలా అర్థం చేసుకొని ఉండాల్సిందే. ఆయన మాజీ మంత్రి, వీళ్ళు శాసనసభ్యులు, వీళ్ళందరికీ అర్థం కాదా ఎవరేమనేది? ఇప్పుడు రాజకీయాలు చేయటం తప్పు కూడా కాదు. కాదు, రాజకీయాలు వేరు, రాజకీయం కోసం ఉద్యమం చేయటం వేరు. అది కాబట్టి రాజకీయాలు వేరు, రాజకీయం కాదండి. నాగేశ్వరరావు విజయనగరం నుంచి లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు నమస్కారం అండి, మాట్లాడండి. ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు సార్? అసలు 85లో చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన తర్వాత బీసీ ఎస్సీ అని పెట్టాడు సార్. బీసీ అంటే బాబు క్యాస్ట్, ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ పెట్టి ఆయన జన్మతో యూజ్ ఎంతో అండి వాడుకోవడం తోసి ఆయనకి అలవాటు సార్. ఈ కుల రాజకీయాలకి పితామోడు చంద్రబాబు నాయుడు సార్. అంతేనంట. ఎస్సీ అంటే చాలా మంది షెడ్యూల్ క్యాస్ట్ అనుకుంటారు, కానీ కాదు సార్, సేమ్ క్యాస్ట్. బీసీ అంటే బాబు క్యాస్ట్. రమణ గారు పెద్దాపురం నుంచి రమణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. రమణ గారు మాట్లాడారు. టీవీ వింటూ దయాకర్ గారు చెప్పండి, ఏంటి కుల రాజకీయాలు కథాకమాంశం మీరేమంటారు? ముందుగా మా రామరెడ్డి వెంకటరెడ్డి గారు వృత్తి, ఆయన చాలా మంచి నాయకుడు. దళితులను గడిల్లోకి ప్రవేశింపడానికి ప్రయత్నం చేసిన వారు కానీ వారి సోదరుడు దామోదర్ రెడ్డి గారు కూడా కొంత సోషల్ కాన్సెప్ట్ ఉన్న నాయకుడు చనిపోవడం మా పార్టీకి కూడా తీరని లోటు. దానికి సంతాపం, వారి కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా భారత రాజ్యాంగం వదిలివేసిన కులం, మతమే రాజకీయాలకు ప్రాతిపదిక కావడం అనేది మనం ఈ రోజులో చర్చించుకుంటున్న అంశం. ఒక 522 ప్రిన్స్లీ స్టేట్స్లో దాదాపు అప్పుడు 1600 గుర్తించిన కులాలు ఉండే. ఆ కులాలు ఇప్పుడు దాదాపు 3600 నుంచి 4000 పైచిలకు ఇప్పుడు గుర్తించి ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలు వాటితో రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకుంటున్న చర్చకు మూలమని నేను అనుకుంటున్నాను. నేరోగా ఉంటాయి సబ్ రీజనల్ పార్టీస్, ఉప ప్రాంతీయ పార్టీల యొక్క సమస్య ఏంటంటే అస్తిత్వం కులాల ఆధారంగా ఉంటుంది. ఎవరిది ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం టీఆర్ఎస్ ఉద్దేశించి మీరు టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఏవైనా సరే వాటి యొక్క అస్తిత్వమే కులాల ప్రాతిపదికే ఉంటుంది. ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు గారు పెంచి పోషించిందే, మందకృష్ణ గారు వారి డెరివేషనే, జూపుడు ప్రభాకర్ గారు మొత్తంగా పివి రావు కాంచి మొదలు పెడితే చంద్రబాబే లక్ష్యం. మాలలు ఎవరైనా ఉంటే పుట్టుకతో చంద్రబాబుకు వ్యతిరేకులు. కానీ ఈరోజు మాదిగలు వ్యతిరేకులైన చిత్రంగా మాదిగలు ఆంధ్రాలో జూపుడు ప్రభాకర్ రావు గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ అవుతాడు, మందకృష్ణ గారు అదే మళ్ళీ వర్గీకరణ చేయరా చంద్రబాబు గారు అంటారు. అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎన్డీఏ ఫస్ట్ ఉన్నప్పుడు బిల్లు పెట్టకుండా దాన్ని ఎట్లా కొట్టేపించిందో చంద్రబాబు. అంటే తను సమస్యను సమస్యగానే ఉంచి వాళ్ళ యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవడం అనేది చంద్రబాబు మార్కు రాజకీయానికి ఒక తార్కాణంగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఇప్పుడు మాలలు చనిపోయినరు, మాదిగలు చచ్చిపోయింది, కానీ ఆయన బతికున్నాడు. ఇది సమస్య. అంటే జాతుల మధ్యన వైరుధ్యాలతో పబ్బం గడుపుకోవాలనే ఎత్తుగడల్లో ఈరోజు కాపుల దగ్గర ఇరికిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఎస్, అదేంది ఆ డాక్యుమెంట్ ప్రజల్లోకి వెళ్ళింది, ఓటు వేసిండ్రు, దానికి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమనే కదా మీరు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలకు చంద్రబాబుకు అవకాశం ఇచ్చిందంటే మీరు చేయమని. మరి కానీ అమలు కాని హామీలు ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుకి ఎందుకు వచ్చింది? ఇచ్చినప్పుడు పక్కదోవ పట్టించడానికి ఈరోజు మళ్ళీ కాపులకు బీసీలకు మధ్యన సమస్య, ఈడ ఎంబీసీలకు బీసీలకు ఇట్లా సమస్య వచ్చిందో సేమ్గా అక్కడ కాపులకు. అంటే ఈ కుల రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనుకునే ఈ ఎత్తుగడను ఎన్డీఏ ఈరోజు చేయాల్సిన అవసరం ఉండే. వాళ్ళు కులంతోనే బతుకుతుండ్రు పాపం. ఎందుకంటే మతంలోనే కదా కులం ఉన్నది. ఇప్పుడు ఆ మత రాజకీయాలను ప్రోత్సహించడం ద్వారా ఇక్కడ బంజారా భవన్ కడతా అని చెప్పి హామీ ఇచ్చినా ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకునేటోళ్ళు ఎవరు? చివరికి ఎస్సీల్లో మాదిగ భవను, మాల భవను, అంబేద్కర్ భవన్, ఇట్లా డీసెంట్రలైజేషన్ అంటే క్యాస్ట్స్ ఏంటి అని అంటే ఆ కులం నుంచి ఓట్లను మరింత తీసుకురావడానికి ఏజెంట్లుగా కొంతమందిని ఎంచుకోవడం అనేది బానిస రాజకీయాలకు ఒక తార్కాణంగా, అది ముఖ్యంగా అంటే ప్రాంతీయ పార్టీలు కేవలం వాటితోనే రాజకీయాలు చేస్తారంటే వాటిని పట్టుగా చేసుకుంటారు. ఇప్పుడు ఆ రోజు వ్యతిరేకించిన మందకృష్ణ, ఈ రోజు వ్యతిరేకిస్తున్న మందకృష్ణ వైఎస్ఆర్సీపీని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అంటే రెండు పార్టీల మీద కూడా నమ్మకం లేకనే కదా ఇప్పుడు తను కామెంట్ చేస్తున్న అంశం. కానీ రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు అంబేద్కర్ గారు ఒకటి చెప్తాడు, ఈ రాజ్యాంగంతో ఒక మహత్తరమైన దృఢమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇస్తున్నా నేను, దీంతో పాటు కులం కూడా మతం కూడా దీంతో పాటే సమాజంలోకి వస్తున్నాయి, ఇవి డామినేట్ చేయనంత కాలం ఈ సమాజం మంచిగా ఉంటుంది, ఇది ఎప్పుడైతే డామినేట్ చేస్తాయో కంపల్సరీ సమాజం మళ్ళీ భారత యొక్క రాజకీయాల అస్తిత్వం కోల్పోతే చర్చ వచ్చిన పరిస్థితిని మనం ఇప్పుడు గమనించుకున్నాం. ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలన్నిటికీ కూడా విస్తృతంగా కులాన్ని మతాన్ని వాడుకునే స్వేచ్ఛను వాళ్ళు ఇచ్చినట్టుగా జాట్ల రిజర్వేషన్లు, కాపుల రిజర్వేషన్లు, అటువైపు పటేల్ రిజర్వేషన్లు, అభివృద్ధి చెందుతున్న కులాలు రిజర్వేషన్ల కొరకు రావడం. రిజర్వేషన్ల ఉద్దేశమేమో అంటరానితనం ఎస్సీలకైతే, కొండల్లో గుట్టల్లో ఉన్న గిరిజనులకైతే, సామాజికంగా వెనుకబడిన బీసీలకు ఇచ్చిండ్రు. కానీ ఈరోజు అన్ని కులాలు రిజర్వేషన్లు కావాలనే స్థితికి వచ్చినాయి. అంటే ఎక్కడనైతే బలహీనత ఉంటే రాజకీయ పార్టీలు అక్కడనే ఆశలు రేకెత్తించి ఓట్లు గుంజుకునే ఒక కుట్రలో భాగంగా సమాజం ఇట్లయితుంది అనేది నాకు అభిప్రాయం. రైట్. ఇక ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మాట్లాడడానికి ముందుగా సుబ్బారావు గారు పిడుగురాల నుంచి. సుబ్బారావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. కుమ్మేని గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. సార్, ఈ కాపుల రిజర్వేషన్ ఒకటి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఒకటి, ఈ రెండింటిని ముందు ఈ రెండింటిని ఫేస్ చేసే ముందుగా గోదావరి పుష్కరాల్లో 28 మంది చనిపోయారు. అగ్రిగోల్డ్ కార్యక్రమం గురించి ఎవరు మాట్లాడటలేదు. తర్వాత వచ్చేసి మన భూదందా గురించి ఎవరు మాట్లాడటలేదు. ఈ మూడింటిని మరుగుపరచడం కోసం ఈ రెండింటిని పైకి తీసుకొస్తున్నారేమో ఉద్దేశం అని చెప్తున్నాను సార్. నేను ఈ ప్రతిపక్ష నాయకులు ఈ భూదందా కేసు గురించి మీరు నిగ్గు తెలిసిన శక్తి మీకు ఉందా లేదా, అగ్రిగోల్డ్ గురించి నిగ్గు తెలిసిన శక్తి మీకు ఉందా లేదా, 28 మంది గోదావరి పుష్కరాల్లో 623 మంది చనిపోయారు. దాన్ని నిగ్గు తెలిసే శక్తి మీకు ఉందా లేదా? సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు కాదు సుబ్బారావు గారు, సుబ్బారావు గారు ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఇక్కడ జరుగుతున్న అంశం కాపులది కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది. సుబ్బారావు గారు ఒక్క నిమిషం దయచేసానండి. ఇక్కడ జరుగుతున్న అంశం కాపుల అంశం కాబట్టి ఆ అంశం మీద
ఎవరి తప్పు ఎవరి ఒప్పు సాధ్యాసాధ్యాలు మాట్లాడుతున్నాం. మరో కారణం కాదు, మీరు చెప్పినటువంటి అగ్రిగోల్డ్ అంశం అత్యంత ప్రాధాన్యమైన అంశం. భూదందా మీకు తెలియదేం కాదు. ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అజెండాలో 14 అంశాల్లో అగ్రిగోల్డ్ అంశం ఉంది, భూదందా కూడా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సూర్యశేఖర్ రెడ్డి గారు అనంతపురం నుంచి. సూర్యశేఖర్ రెడ్డి గారు అనంతపురం. హలో రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు కుల గురించి మాట్లాడుతున్నారు కదా. అవును, కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళు పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు ఈరోజు ప్రభుత్వాన్ని. ఓకే, కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు. లేనిపోయే రాజకీయాలు చేసి తప్పించుకోవడానికి ఊరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇంకో పార్టీ మీద వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని అసలు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడతారు అక్కడ. రైట్. ఓకే, సీతారాం నాయక్ గారు చెప్పండి అండి. ప్రాంతీయ పార్టీలన్నీ ఇట్లాగే ఉంటాయని దయాకర్ గారు సూత్రీకరించారు. మీ పార్టీ పరిస్థితి కూడా అంతే, కుల రాజకీయాల మీద ఆధారపడి నడుస్తున్నాయా? ముందుగా వెంకటరెడ్డి రామరెడ్డి గారు మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు మరణించడం, వారితో పాటు ఒక గిరిజన నేత 11వ లోక్సభ మహానాయకుడు అతను మరణించడం చాలా దురదృష్టకరం. వారికి సంతాపం తెలుపుతూ కుటుంబాలకి. ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారు అంటే సార్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు అంటే ఒక నాయకుడిని నిందించడమే కాకుండా ఆ కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఒక కులాన్ని ఎంబడి పెట్టుకొని పోతే నాకు టికెట్ ఇస్తారని వీళ్ళు డేటాతో సహా ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, నాకు టికెట్ అయితే ఇప్పుడు ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే అందరు కారణం అవుతా ఉన్నారు. లేకుంటే ఇప్పుడు చంద్రశేఖరరావు పోయి చంద్రబాబు నాయుడు సరే అంటే నేను జనరల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమైపోయింది, ఈ కులం నాది ఇంత ఉంది, మాకు ఇన్ని టికెట్లు ఇవ్వండి, మేము ఇంతమందికి గెలుస్తాం. ఎక్కడ చూసినా అదే దందా, రిజర్వేషన్ ఇవ్వండి అంటే. సార్ ఇప్పుడు మా దయాకర్ గారు అన్నట్టు రిజర్వేషన్ మీనింగ్ ఎంతమందికి తెలుస్తూ చెప్తే బాగుంటుంది. రిజర్వేషన్ దేనికి? రిజర్వేషన్ అంటే ఏంది? దేంట్లో రాజ్యాంగంలో ఆ పదాన్ని ఎందుకు పొందుపరిచిండ్రు? వాడికి భాష ఉండదు, వాడికి అసలు సొసైటీకి ఎంతో దూరంగా ఉంటాడు, వాడికి అసలు జీవన విధానం తెలియదు. అటువంటి వాళ్ళని సమాజంలో కలపడానికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక పొందుపరిచారు. వీళ్ళని కొంచెం ఇవ్వండి అని 1 or 2% ఇస్తే వీళ్ళ బతుకులు మారుతాయి అంటే. అరే ఈ మొత్తం దేశానికి కొనేటోడు కూడా రిజర్వేషన్ కావాలంటే దాన్ని ఎవరు చెప్పాలి? అంటే ఇప్పుడు ఈ పాటిల్ సమాజం ఉంది కదా, పటేల్ సమాజం, వాళ్ళు పెద్ద పెద్ద ఇది ఉన్నారు వాళ్ళ దాంట్లో. బట్ రిజర్వేషన్ అర్థం ఏంది, ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? దీంట్లో రెండవ కారణం కూడా ఉంది. ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ పార్టీలో వీళ్ళ అలసు చూసి ఇచ్చాలో మీరు నాకు ఓటేస్తే మేము లైన్లో కలుపుతా. ఇప్పుడు కాపుల సంగతి వీరు పెద్దలు అన్నట్టు అవుతుందా? అది బీసీ రిజర్వేషన్ అవుతుందా? ఎట్లా అవుతుంది? 50% దాటవద్దనే సుప్రీంకోర్టు ఒక ఆంక్ష పెట్టాయి. మరి ఎట్లా తీసుకొస్తాం అంటున్నారు ఇది? సో ఇక్కడ ప్రాంతీయ పార్టీకి నష్టం లేకుండా చేస్తానంటున్నారు కదా చంద్రబాబు గారు. ప్యాకేజీ చేస్తాడు కాదు సార్, రిజర్వేషన్ కూడా ప్యాకేజీ తప్పే ఉంది. అక్కడ కాదు అట్లా రిజర్వేషన్లే బీసీలకు నష్టం లేకుండా చేస్తానంటున్నారు కదా. ఎట్లా చేస్తారు సార్? మంత్రాలు ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా చేస్తాం, ఇది కమిషన్ పెట్టినందుకు ఒకటి సార్ చెప్తున్నాను. బీసీకి ఒకటి చూడండి, బీసీకి అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఇస్తానంటే బీసీ కోటా నేను ఏం చేయను అంటాడు. బీసీ ఇప్పుడు కాపులో మొన్న చూస్తేనే 10-15 లక్షల మంది లేని వాళ్ళ రిజర్వేషన్ ఇస్తే 100 వాళ్ళే అవుతారు. 50-40% వాళ్ళే అయిపోతే ఇక 50-100% అయినాక సుప్రీంకోర్టులో అది ఆటోమేటిక్ కొట్టుడు పోతుంది కదా. అసలు నీకు ఇచ్చే అవకాశం లేదు. బహుశా నేను అనుకుంటే ఏంటంటే వాళ్ళకి ఆన్ పార్ విత్ ది బీసీకి మీకు నేను కొద్దిగా ప్యాకేజ్ ఇస్తా అంటాడు, ఏమో అంటాడో నాకు అర్థం కావడం లేదు అది అన్న దాంట్లో. కానీ అంతమందిని అకామిడేట్ చేసి బీసీలకి ఇచ్చేది ఉంటే 80-90% రిజర్వేషన్ వాళ్ళే ఉంటారు సార్. బీసీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో. అందుకోసం మరి ఆయన ఎందుకు అన్నాడో మనకు అయితే అర్థం కావడం లేదు. ఇక మిత్రుడు అన్నట్టు తెలంగాణలో ఈ ప్రాంతీయ పార్టీలో కుల రాజకీయాలు ఏం కాదు, ఇదంతా తెలంగాణ రాజకీయాలు. ఇది తెలంగాణ ప్రజలు ఒకటై తెలంగాణ కొరకు సాధించినటువంటి పార్టీ. దీంట్లో కేసీఆర్ గారు కూడా 2 మాటలు అన్నారు. ఏంటి? గిరిజనులకు 12% అని. అది రాజ్యాంగంలో ఉంది, దాన్ని ఎవరు కాదనేది కాదు. 12% అని లేదు, జనాభా ప్రాతిపదికన ఉంది ఉన్నది. 12% జనాభా ఎంత ఉంటే అంత. 12% అంటే 12% ఇవ్వాలి. 9 ఉంటే 9 ఇవ్వాలి. 12% అని కూడా ఉందా? ముస్లింలకు 12% అని కూడా అన్నారు కదా. ముస్లింలో రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు ఏదైతే బీసీలకు ఇస్తామన్నారో, ఏదైతే గతంలో 4% వాళ్ళకి తీసుకొచ్చారు కదా మైనార్టీకి, అదేవిధంగా ఇప్పుడు చెన్నై, మద్రాసులో ఉంది, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా 60-70% ఉంది కదా. అటువంటి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, రేపు లీగల్గా ప్రాబ్లం రాకుండా. అసలు ప్రభుత్వాలు కులాలను మతాలను ప్రోత్సహించాలని రాజ్యాంగంలో లేదు. డైరెక్ట్గా
మతాలను వారే యాగాలు చేస్తున్నారు, కులాలను వారే బంజారా భవన్, వారే మాదిగ భవన్, వారే మాల భవన్, వారే బీసీ భవన్ కాదు, బీసీ భవన్ కాదు. అసలు గుణాత్మకమైన మార్పు మనమే రాజ్యాంగాన్ని 4 భాగాలుగా చేసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఫార్వర్డ్ క్యాస్ట్ అని అనుకున్నాం. వీటిలలో సబ్ క్యాస్ట్లను ఎంటర్ చేయడం అనేది ప్రాంతీయ పార్టీలని చేసిన విమర్శకు మా సీతారాం నాయక్ గారు కరెక్ట్గా రాలేదు, కానీ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది. ఎందుకు? ఇక్కడ దళితుల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలని. కరెక్టే, తెలంగాణ ముందు ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది. 48లో ఏముండే? నిజాం ఉండే, వెలమలు ఉండే. ఇలా మా రెడ్లు ఆలోచించుకోవాలి. మీన్స్ మా రెడ్లని ఎందుకంటున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే కొంత రెడ్ల ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి. చిన్న కులాలు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి చేస్తున్నప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారని చర్చ ఇప్పటికే వస్తున్నది. కానీ కులాల మీద చర్చ జరుపుతూ మేమిస్తాం, మీరు బతకండి అని ఏదైతే ఈ అహంకారపూరిత లేకపోతే ఈ భావజాలం ఏదైతే ఉందో అది రాజ్యాంగం ఒప్పుకోదు ఎప్పటికి కూడా. మీరు అక్కడనే పడి ఉండండి, మీకు మళ్ళీ తాయిలాలు రిజర్వేషన్లో ఆర్థిక తాయిలాలో ఇస్తామని చెప్పే ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టుగా కావడం అదే. కాపుల యొక్క ఆశల్ని రెచ్చగొట్టడం ద్వారా వచ్చిన ఉద్యమాన్ని గమనించలేని దుస్థితిలో ఉన్నారు. అంత ఇంటెలిజెన్సియా వాళ్ళ ఫెయిల్యూర్ మనం ఈరోజు చర్చించుకోవడానికి ఒక ప్రాతిపదిక అయింది. కానీ వాస్తవంగా వాళ్లకు ఇంకా స్పష్టత, బీసీలకు కాపులకు మధ్యన అక్కడ వైరాలు పెంచి భవిష్యత్తు రాజకీయాలను కనుక ఆ పునాదుల మీద నిర్మించాలనుకుంటే ఇద్దరు కలిసే అవకాశం కూడా వస్తుందని నా యొక్క అభిప్రాయం. రైట్. సుభాష్ గారు వెస్ట్ గోదావరి నుంచి. సుభాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు సార్? కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపులను బీసీలో చేరుస్తామని చెప్పినప్పుడు అదే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలో ముఖ్యమంత్రి క్యాండిడేట్. అప్పుడు తెలియదు ఆర్ కృష్ణయ్య గారికి ఇది అవ్వదు, అయితే బీసీలకు అన్యాయం జరుగుతున్న సంగతి ఆర్ కృష్ణయ్య గారికి అప్పుడు తెలుసు కదండి. కృష్ణయ్య గారు యాక్చువల్ గా ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా రాజకీయాల్లో చేరాడుగా. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఏమంటండి, కాబట్టి ఆయన కూడా కొద్దిగా రాజకీయం వంటబట్టి ఊరుకున్నాడు. అప్పుడు సీఎం క్యాండిడేట్ కాబట్టి అని మీరు అంటారా? రేపు పొద్దున్న చంద్రబాబు పిలిచి మిమ్మల్ని ఏదైనా చేస్తానంటే మీరు అంటారా? ఊరికి చెప్పండి, వాస్తవాలు చెప్పాలి. కానీ మీరు అనవసరంగా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వచ్చేసి ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నాడు కాబట్టి వెళ్ళాడు. వెళ్ళిన తప్పేముంది? వాస్తవాలు తెలుసుకోవాలి కానీ ఊరికి మాట్లాడితే రాజకీయాలు జరుగుతున్నాయండి ఇక్కడ. కులాలు, మతాలు, ముసుగులు ఏదైనా ప్రజలుగా మేమే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా భవిష్యత్ తరాల్లో అలాంటి యువతరం మొత్తం కూడా ఆలోచిస్తూ గ్యారంటీ తిప్పికొడుతుంది. ఇది మంచి ఆలోచన, మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. శారద గారు ఎల్బీ నగర్ నుంచి. శారద గారు నమస్కారం, మాట్లాడండి. అది కాదండి, ప్రతిదానికి జగన్ ఉన్నారు వెనకాలంటారు. ఏది మాట్లాడినా ఎక్కడ ఏం జరిగినా అక్కడ ఇండోనేషియాలో వచ్చినా జగనే కారణం అని అదొకటే అనలేదు. అవునమ్మా, ఇప్పుడు చంద్రబాబు జగన్ గురించి ఎవరు ఏం మాట్లాడా అనుకూలంగా మాట్లాడితేనేమో ఓకే మంచిది, లేకపోతేనేమో ఇక ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా 1,00,000 కోట్లు అయిపోయింది. ఇప్పుడేమో అడ్డుపడుతున్నాడు. ఏంటి అడ్డుపడుతున్నాడు అంటే వెళ్ళి అడ్డంగా పట్టుకున్నాడా? ఒక గోడ కట్టలేదు, 10 అడుగులు గోడ కట్టలేదు. ఇంత మటుకు ఇప్పుడు కట్టేది తాత్కాలికం అంటారు, అది కట్టేది కూడాను ఏం చేశారని అడ్డుపడుతున్నాడు అని అంటారండి. వచ్చింది ఒక్కదానికి స్ట్రైట్ గా. ఇంతకు ముందు ఎన్ని ఎలిగేషన్స్ చేసినా ఒక్కదానికి స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ స్ట్రైట్ గా ఒక్కదానికి సమాధానం చెప్పారండి. ఒక్కదానికి సమాధానం చెప్పరు, వివరణ ఇవ్వరు. అడ్డుపడుతున్నాడు. అసలు జగన్ నేను చెప్పేది వినండి. జగన్ అడ్డుపడుతున్నాడని చంద్రబాబు నాయుడు జగన్ పేరును జపం చేస్తుంటే జగన్కు మంచి జరుగుతుందా? 2019లో చెడు జరుగుతుందా? వేరే విషయం. వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రాపగండా అక్కర్లేదు, ఆయన చేసేది అక్కర్లేదు, వీళ్ళే చేస్తున్నారు. ప్రాపగండా అక్కర్లేకపోతే మళ్ళీ ఈ ఓదార్పు యాత్రలు ఈ యాత్రలు ఎందుకమ్మా? చెప్పింది అది కాదు. ప్రాపగండా అక్కర్లేదు, వాళ్ళే చేస్తున్నారు. రైట్. ఫైనల్ గా చెప్పండి. ఆయన చెప్పారు చిన్న కులాలకి గలమ కులం, చిన్న కులం, రెడ్లు పెద్దవాళ్ళు చూసుకోవాలి అంటున్నారు. నేను వచ్చే ఎలక్షన్ అంటే ఉన్న సమీకరణ మారుతుందా?
ఏం మళ్ళీ రాజకీయాలు వచ్చేటప్పటికి ఎలక్షన్లు వచ్చేటప్పటికి అందరి మైండ్ సెట్ అది మారుతుందండి. అది ఎందుకంటే ఎవరు ఏది అనుకుంటారో అది చేయలేకపోతారు. అంటే ఇంకో కీలకమైన వ్యాఖ్య చేశాడు, నిజాం కాలంలో నిజాము వేలమ్మ ఒకటే అని చెప్తున్నాడు. మరి అది కొంచెం తీవ్రంగా ఉందేమో. లేదు సార్, అప్పటి నుంచి పెత్తందారి వ్యవస్థ ఇప్పుడు రాజ్యాధికారం ఒక 2-3% ఉన్న వాళ్ళ చేతిలోనే ఉంటున్నది. అది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇట్లా బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళ చేతికి ఎందుకు వస్తలేదు రాజ్యాధికారం? దానికి ఇక్కడ ఇప్పుడు ఎవరు అన్నారు, ఇక్కడ ఒక యూత్ అన్నది దాన్ని అంటే ఎందుకు మీలాంటి వాళ్ళ నాయకత్వం లేకపోతున్నారు, ఎందుకు అటువంటి వాళ్ళ నాయకత్వం ఇవ్వగలుగుతున్నారు? చెప్తా. నాయకత్వం నాలాంటి వాళ్లను కానియరు మా సమాజంలో. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి సమాజం ఇది. మొదటి నుంచి బలంగా లేని 10 మందిని పెట్టుకొని తిరిగిన సమాజం కాదు. వీడు ఎక్కడ ఎదుగుతారు అనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ కులాలలో ఉంది కనుకనే వాడిని ఎదగనియరు, వాడు ఎదగడు. ఏది ఎవడో చెప్తే వానెంబడి ఉంటాం వీనెంబడి ఉండడం ఎందుకు అనేటువంటి ఒక ధోరణి ఇంకా ఉన్నది. అది కొనసాగుతుంది కనుక వస్తలేదు. ఇవాళ నన్ను చేస్తారా? నాకు 12% ఉన్నది. రేపు నేను ఏమైనా బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే ఎంతమంది సహకరిస్తారనుకుంటున్నారు మీరు? కాదు, అది రావడం లేదు సార్. అది ఆ సమాజంలో ఆ మార్పు రాదు. ఎందుకు రాదంటే నాకు ఒకరు ఉన్నారు చేసేటోళ్ళు, ఈయనతో నేనేంది అనేటువంటి భావన ఉన్న రోజులు ఎవరు కాలేరు. ఎందుకు నేను కూడా మీరు అన్నట్టు ప్రొఫెషన్ ఉద్యమంలో అన్నీ ఉన్నా. ఏం నాకు కూడా ఏదో రిజర్వేషన్ టికెట్ ఉంటే గెలిచిన నేను. ఎవరు ఇస్తారండి జనరల్ సీట్లు? ఎవరు ఇస్తారు? ఎవరు గెలిపిస్తారు జనరల్ సీట్? అదే వేరే ఒక రెడ్డిని ఒక ఎస్టీ ఉంటే వాడు రెడ్డినే గెలిపిస్తారు. నా కమ్యూనిటీ మళ్ళీ వాడిని గెలిపిస్తుంది. కుల రాజకీయాలు అంటాం కదా, ఆ కులం మళ్ళీ కులబంతో ఉండదు. కాదుగా మీ వరంగల్ చరిత్రలో ఒక రెడ్డిని ఎస్టీ ఓడించిన చరిత్ర కూడా ఉంది కదా. ఇప్పుడు అది అంటే సార్ చరిత్రలు అది చరిత్ర అంటే ఒక 15 సార్లు 10 సార్లు అయినటువంటి వ్యక్తి అక్కడ ఎంపీ ఎవరో తెలియదు. సమయం వచ్చింది, చంద్రబాబు నాయుడు అక్కడ గేమ్ ఆడాడు. మీరు అన్నాడు కుల రాజకీయాలు అన్నప్పుడు ఈయన కులం బలంగా ఉన్నది, ఈయన పెడితే అయిపోతుంది అన్నారు. ఆ కోపం అంతా తీసి ఈయన రెండోసారి పెట్టండి, ఆయనతో గెలుతారా మళ్ళీ గెలవాడు రాదు సార్. అది దాన్ని ఎందుకంటే మా దాంట్లో కొంత మార్పు రావాలి. నేను అనేది ఏంటంటే ఈ చిన్న కులాల్లో మా బీసీ ఎందుకు ఎవరు బాగా రాజకీయాలు బాగా చేయగలరు? కేసీఆర్ గారా, చంద్రబాబు గారా? కుల రాజకీయాలు తెలంగాణలో అయితే కుల రాజకీయం ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కుల రాజకీయం కాదు చెప్పండి. ఎవరికి సీట్ ఇస్తామన్నాడు? దేనికి అది మాట్లాడు. కేసీఆర్ గారు ఏదైనా కులాన్ని నేను దీంట్లో కలుపుతా దాంట్లో కలుపుతాను అనలేదే. ఒకటే ఏ కులాన్ని పట్టుకొని ప్రతిసారి రిపీట్ చేయడం కాదు. కానీ సీతారాం నాయక్ గారికి తెలుసు దళితుల్ని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేకపోయినో అనే విషయం అన్న సమాజానికి చెప్పగలిగితే 100 సార్లు మాట్లాడిన వ్యక్తి దళితులనే ముందు పెట్టాల్సిన, ఎందుకు? అది రైవల్ కమ్యూనిటీ, అది యాంగర్ కమ్యూనిటీ. వాళ్ళ నుంచే గతంలో వాళ్ళు ఊర్ల నుంచి బయటికి పంపించింది వెలమల్లే దళితులు. ఎందుకు? మావోయిస్టుల రూపంలో కావచ్చు, ఏదైనా రూపంలో కావచ్చు. కానీ వాళ్ళను సబటైజ్ చేయడానికి చేసిన ఎత్తుగడలో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని తీసి పక్కన పెట్టేసి ఇలా మాట్లాడే దళితులు ఎవ్వరు మీద అంటుండరు. ఇలా వీరవంకలో జరిగిన ఒక అమ్మాయి రేపు గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి లేడు ప్రభుత్వంలో. ఇలా 2 లంబాడ అమ్మాయిలు ములుగు నుంచి వారి ప్రాతినిధ్యం వహించే ములుగు నుంచి వచ్చే అదృశ్యమైతే చర్చ లేదు. అర్మూర్లో 2 దళితులు హత్యకు గురైందనే చర్చ వస్తే ఇంతవరకు ఊసే లేదు. ఇలా స్నేక్ గ్యాంగ్ల పేరు మీద రేపులు చేసిన వాళ్ళకేమో బెయిల్ ఇస్తారు. అంటే ముస్లింలను ఎవరిని ఎంఐఎంను సాటిస్ఫై చేయడానికి. ఇవన్నీ ఏ రాజకీయాలు అంటాం? ఒకవైపు ప్రణతి చచ్చినప్పుడు మనం చూసినాం, షార్ప్ ఎన్కౌంటర్లో చచ్చిపోతారు. ముగ్గురు ఇప్పుడు మనకు మీడియాలో హల్చల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో రేప్ చేసిన అంశాలను కూడా ట్రాక్లోకి వచ్చినాక కూడా ఇంతవరకు ఆ ఎస్పీ మీద కానీ ఆ డిఎస్పీ మీద కానీ ఇంతవరకు చర్యలు లేవు. దీన్ని ఏ రకమైనది అనుకోవాలి? కాబట్టి కుల రాజకీయాలను ప్రోత్సహించడానికి కేసీఆర్ భవిష్యత్తులో ఏ ప్రయత్నం చేసినా కూలేది ఆయనే. కాబట్టి చాలా చాలా సెన్సిటివ్ అంశాలు తెలంగాణలో ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? చేస్తున్నాడు, ఇంకా కొనసాగిస్తున్నాడు. ఈ విషయాల్లో మీరు అప్రమత్తతో లేకుంటే, ఇప్పుడు సీతారాం నాయక్ గారు సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి వారు ఇంకా రెస్పాండ్ కాలేరు. ఎందుకు అని అంటే సమస్య అక్కడ జరుగుతుంది. తన కాన్స్టిట్యూన్సీలో చనిపోయిన 2 యొక్క డీటెయిల్స్ ఇంతవరకు తెలియదు కొమ్మినేని గారు. ఎవరు పట్టించుకోవాలి? కాబట్టి అదే వేరే అంశాలను అయితే చాలా షార్ప్గా ఉండే అవకాశం ఉంటుంది. యాగం కొరకు మనం చేసిన తపన ఎంత పెద్దగా ఉందో చూసినాం. అంత పెద్ద యాగం చేసిన వ్యక్తి ఇట్లాంటి చిన్న చిన్న అంశాల పట్ల ఎందుకు? అమ్మాయి వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకుతా అన్న వ్యక్తి ఒళ్ళును నాశనం చేసినా కూడా కనీసం కండ్లు కనపట్లేవా? ఇది వారి సమాజానికి ఇస్తున్న బహుమతి. కాబట్టి దళితుడనే లేకపోతే అదేమైనా వివక్ష ఉందా? ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. తిరిగి స్వాగతం. చెప్పండి, ఈ మళ్ళీ తెలంగాణలో కొత్త సచివాలయం, కొత్త బిల్డింగ్లు, వీటన్నిటికీ 1000 కోట్లు ఖర్చు పెడతంపై విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. కిషన్ రెడ్డి గారు అయితే తీవ్రంగా మాట్లాడారు. నిజంగానే కొత్త భవనాలు ఏమైనా అవసరమా కాదా? ఏంటి యాంకర్ గారు? అంతకంటే ఎక్కువ ప్రజా సమస్యలు ఉన్నాయి కొమ్మినేని గారు. కట్టుకోవచ్చు, మంచి నిర్మాణాలు భవిష్యత్తులో చేసుకునే అవకాశం కూడా ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. తాత్కాలికమైన ఆర్థిక నష్టాలు ఇప్పుడు ఉన్నాయి.
ముఖ్యంగా ప్రజలు 3 సంవత్సరాల కరువుతో అంటే మీన్స్ మేమున్నప్పుడు కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, నీటి ఎద్దడితో పాటు మిగతా ఎన్నో ప్రజల్ని నష్టపరుస్తున్న అంశాలన్నిటిని పక్కన పెట్టి మనం ఇప్పుడు బంగళాలు కట్టుకునే పనిలో పడితే వాని యొక్క కనీస సమస్యలు మనం పరిష్కరించలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, కొంతమంది దానివల్ల బతుకుతున్నారు కావచ్చు కాక, కానీ మిగతా అంశాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రజాప్రతినిధులు కూడా ఆ విషయాల జోలికి కూడా కనీసం ఆర్థిక అవసరాల విషయంలో కాన్స్టిట్యున్సీల సంబంధించిన నిధుల వినియోగంలో ఖర్చే కావట్లేదని ఒక విమర్శ వస్తుంది. ఇప్పుడు రోడ్లకు వెచ్చిస్తున్న 5,000 కోట్లే ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా అవసరమా అనేది ప్రజల నుంచి వస్తున్న ఒక సమస్య. పశుగ్రాసం లేక ఇప్పుడు ఫిబ్రవరిలో నిన్న నేను కాన్స్టిట్యున్సీలో పోతే కొత్త సమస్యలు అలాంటివి పక్కన పెట్టి ఇప్పుడు 1,000 కోట్లు పెట్టి మనం ఇది సెక్రటరేట్ కానీ మిగతాయి కట్టాలనుకున్నప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ కదా, ఇది అవసరమే లేని క్యాపిటల్. 2 రాష్ట్రాలకు సరిపోతున్న బంగ్లాలు ఉన్న పరిస్థితి నుంచి మనం ఎందుకు వెచ్చించాలి? ఇప్పటికే వారి యొక్క జోకే పత్రిక ఈనాడు గారు చాలా ఆర్థిక నష్టాలు ఉన్నాయని చెప్పి పూర్తిగా రాసింది. మరి అది ఎందుకు రాసిందో నాకు తెలియలేదు. ఆయనేమో ధనిక రాష్ట్రం అంటాడు, FRBMను పెంచాలి, నాకు అప్పును బయట నుంచి తెచ్చుకోవడానికి తీసుకురావాలంటాడు. ఇంకొక వైపు ప్రాణహిత చేవెళ్లను జాతీయ హోదా వద్దు, 5 చిన్న ప్రాజెక్టులుగా చేసుకుంటా, నేనే కట్టుకుంటా అని అంటున్నాడు. మరి ఎక్కడి నుంచి కాదు కాళేశ్వరం ఇప్పుడు మీకు అడిగితే 83,000 కోట్లు తీసుకెళ్లారు కొమ్మినేని గారు. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, డిస్క్రిప్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. మేము ప్రాణహితకైతే 80% జాతీయ ప్రాజెక్ట్ కదా, పోలవరానికి ఎట్లా ఇస్తారో బాధ్యత మొత్తం అదే. మనకు నిధుల వినియోగం అనేది అతిగా జరుగుతున్నది. నిధుల రాకడ లేని పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఇప్పుడు మనం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే ప్రజలకు అవసరం లేని వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది అది తప్పుడు ఆలోచన అనేది మా యొక్క అభిప్రాయం. ఏం లేదు అట్లా అంటే ఎప్పటికీ కేసీఆర్ ఉండరు, ఎందుకంటే ఇప్పుడు చరిత్ర అంతా రాజకీయాలు అయినా ఉండరు. ఇప్పుడు కూడా చాలా కాన్స్టిట్యూన్సీలో చూసేది ఉంటే ఎమ్మెల్యేలకు ఇళ్ళు లేని ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు, ఏదో కిరాయి కింద దాంట్లో ఉంటారు. అయిన ఉద్దేశం ఏంటంటే ఎంపీ ఏదైతే హెడ్ క్వార్టర్స్ అదొక యాంగిల్, ఎంపీకి ఎమ్మెల్యేలకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సెక్రటరీ మళ్ళీ 1,000 కోట్లు పెట్టి సెక్రటరీలు కట్టడం ఏమైనా అవసరమా అనేది వచ్చేది. ఇప్పుడు ఒకటే ఉంది సార్, ఇక్కడ కేసీఆర్ గారు ఏదైనా అనుకుంటున్నారంటే అది నిజం అనేది ప్రజలు ఒక రకంగా నమ్ముతున్నారు. రాష్ట్రంలో ఆయనకు తిరుగులేదు. ఏ ఓటింగ్ అయినా కూడా ఇప్పుడు అది ఓటు వేయవద్దంటే కష్టం ఉంది. ఎవరైనా పోయి కేసీఆర్కి ఎందుకు ఓటేస్తానంటే వాడిని ఆగం చేసే పరిస్థితిలో ప్రజలు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువ పెరగాలి. డెఫినెట్ గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు శక్తివంతమైన నాయకుడు, దీంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కానీ మరీ మీరు చెప్పేది చాలా ఎక్కువగా ఉంది. చెప్పండి మీకు ఎక్కడ ఏవి ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఏది మెదక్ నుంచి మొదలు పెట్టుకొని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక 4 ఎన్నికలు 3 ఎన్నికలు ప్రాతిపదిక అయితే వృధా చేయాలనేది ఒక నాయకుడు పరిపాలించేటువంటి ఒక అంటే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ 30 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఎందుకు ఇప్పుడు ఉన్న సెక్రటరీ కొత్త సెక్రటరీ 1,000 కోట్లు ఎందుకు అనవసరం కదా? కాదు వేరే విషయం, గెలుస్తుండొచ్చు, గెలిచినంత మాత్రాన ఇదంతా ఇట్లా గెలుస్తున్నాం అనేది ఖర్చు పెట్టడం కాదు సార్. ఆయనకు ఆ ప్రజల ఆదరణ అట్లా ఉంది. ఇక్కడ చేసేది ఏదైనా చేస్తే మళ్ళీ ప్రజల ఆదరణ పొందాలి, మంచిగా ఉండాలని చేస్తాడు తప్ప వృధాగా ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎందుకుంటుంది? జీతాలు ఇవ్వని ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ ఏమంటే 2 వైపులా కూడా ఇటువైపు అటువైపు ఏదైనా ఇప్పుడు చంద్రబాబు రాజశేఖర్ ఈయన కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే ఈయన చెప్పింది కరెక్ట్గా చెప్పాడు దయాకర్ గారు. ఎందుకు ఈ 2 రాష్ట్రాలకు కలిసిన కెపాసిటీ గల సెక్రటరియట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీకెందుకు అనవసరం కదా కట్టేది? తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా 15 ఉండబోతున్నాడా? ఏమంటున్నాడు? నేను ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతున్నాను, నేను ఖాళీ చేస్తాను అంటున్నాడు. అటువంటిప్పుడు ఆ దిశలో నువ్వెందుకు కట్టాలి? ఉంటే ఓటు వేస్ట్ కదా, అనవసరం కదా. ఇప్పుడు ఇవన్నీ ఆయన కొన్ని విషయాలలో అండి కేసీఆర్ డెఫినెట్ గా కొన్ని పథకాలు మాత్రం మంచి ఏరుకున్నాడండి. ఆ పథకాల వల్ల ఈయన గెలుస్తున్నాడు. కానీ ఆ పథకాలు చేస్తాడా లేదా, ఆయన సక్సెస్ అవుతాడా అనే దాన్ని 2019లో ఆయన బెడ్రూమ్ కూడా కట్టలేదు సార్ ఇప్పటికి. ఈ అబద్ధాలు ఈడ 4 వరంగల్ ఇప్పటికి ఇప్పుడు 600 ఇళ్ళు లేచినాయి, మొత్తం ఫౌండేషన్ వేసినాం, స్టార్ట్ అయినాయి అవి.
ఒక్క బెడ్రూమ్ ఇల్లు ఈ అబద్ధాలు ఆడితే అందుకోసం ఓట్లు వేస్తలేరు సార్ వీళ్ళు. ఒకటే సార్, వీళ్ళు ఇలా మాట్లాడితేనే కాంగ్రెస్ వాళ్ళకు బడి దెబ్బలు పడుతున్నాయి వరంగల్ తెలంగాణ. ఇప్పుడు వీళ్ళు వినండి చూసే పరిస్థితి ఇల్లు లేదంటున్నారు కదా, ఇల్లు కట్టుకొని ఇప్పుడు దాని మీద ఎంజాయ్ చేసేటోళ్ళు వీళ్ళకి ఓట్లు వేస్తారండి. ఎర్రవెల్లు మంచి ఒక్కటి మోడల్ ఇల్లు ఒక్కటి ఇవన్నీ అబద్ధాలే. అంటే ఆ దాంతో సినిమా చూపించాలన్నమాట. ఇప్పుడు ఉంటే వాడు ఆశల్లో బతకాలి, ఓ అమ్మ ఇల్లు నాకు వస్తుందట. మేము చేసే కట్టుకున్నారు కొమ్మినేని ఇండ్లను మీరు 30,000 పిల్లలకు వాళ్ళే కట్టుకున్నారు. మేము కట్టిన ఇండ్లను పంచండి హైదరాబాద్ లో 30,000 పైచిలకి ఇండ్లు వస్తాయి. అట్ని అట్టి పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఇద్దాము అని చెప్పి ఆలోచన. ఓకే సీతారెడ్డి గారు, బాలు రామకృష్ణ గారు, అద్దంకి దయాకర్ గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.